ఏం చేస్తున్నావురా? మీరెప్పుడు వచ్చారు సార్? అలారం మోగినప్పుడు. అలారం మోగినప్పుడు పెట్టుకోవడం మర్చిపోయాను సార్. ఇంకెప్పుడు దొరకను సార్ మీకు. ఆల్రెడీ దొరికావు కదరా. బుద్ధి లేకుండా మాట్లాడబాకండి సార్. దొరికినాడు వాడు ఇంత ప్రశాంతంగా మాట్లాడతాడా? ఎప్పుడో వరికితే ఏంటాడు అంటే అంటే 1 2 3 దొంగ 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 పట్టుకోండి. దొంగలం కాదన్నా, దొంగ నా కొడుకులం. రే పదరా బిన్నా స్వామి, వాడు వచ్చి పట్టుకునేసరిగా ఉన్నాడా? పదరా రే బిన్నా. రే బంగారు వజ్రాలుంటే నాకు, వెండి డబ్బులుంటే నువ్వే తీసుకో. మళ్ళీ కొట్లాడదు నీకది నాకిది అని. ఓకేనా? ఓకే కానీ ఇదంతా నీ వల్లే. ఆ మిషన్ పెట్టుకొని సావచ్చు కదా. సర్లేరా, అది పెట్టుకోకపోవడం వల్ల కదా మళ్ళా వాడు తిరుక్కొనన్నా వచ్చినాడా. రే కత్తిద్దో ఎందుకురా రిస్క్? రే జిప్పు ఉండదు కదరా దానికి. ఓరే పిచ్చోడా, నాకు తెలివి లేదంటాడు, వీడు భలే తెలివైనడు బా. వాని వాలకం చూస్తా ఉంటే మినిమం 1/2 కేజీ బంగారు 10 వజ్రాలన్నా ఉంటాయి బా. సెట్టు. రే ఏంద్రా బంగారు వజ్రాలు చూసి కళ్ళు తిరిగి పడిపోయిండావా? ఏంది మా ఏడస్తున్నావు? ఆనంద బాష్పలా బా. ఎంత బంగారు ఉందో ఏమో. మనకింకా ఆ బ్యాగులు పర్సులు కొట్టేయడమే దిక్కులే. నాకు అర్థమైపోయింది. ఏందిరా ఇంత సెటప్ పెట్టుకున్నాడు? పనిమోట్లన్నీ పెద్ద కేసు గడి మాదిరి ఉన్నారు కదరా. సారీ మామ, ఇదంతా నా వల్లే. నా దగ్గర మంచి ప్లాన్ ఉందిరా, నువ్వేం బాధపడద్దా. రేయ్ మొన్నటికి మొన్న బంగారం రేటు పెరిగింది, ఎవరైనా బంగారం వేసుకుని వెళ్ళే వాళ్ళు వెనకాల వెళ్దాం అన్నాం. బయటకు పోయి చూస్తే బంగారం వేసుకుని తిరిగే ఆంటీ అయినా కనిపిస్తుందారా నీకు? దట్ సొసైటీ ప్రాబ్లం మ్యాన్. వాట్స్ మైండ్? నిన్న ఏటీఎం మిషన్ లో డబ్బులు డ్రా చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు దొబ్బేద్దాం అన్నాం. ఆ ఏటీఎం మిషన్ లోనే డబ్బులు లేవు కదరా. దట్స్ బ్యాంకర్స్ ప్రాబ్లం. వాట్స్ మైండ్? ఈ రోజు కార్లు వేసుకొని సూట్ కేసులు పట్టుకునే వాళ్ళ వెనకాల వెళ్దాం, లచ్చిందే వచ్చేస్తది అన్నాం. పెద్ద కేసు గాని తగిలిచ్చావు. కేసు గాని అది వాడి ప్రాబ్లం రా, నాదేముంది? దీస్ ఆర్ ఆల్ దేర్ ప్రాబ్లమ్స్, నాట్ మైండ్. సారీ మచ్చా, ఇప్పుడు దాకా అయినట్టు అన్ని వదిలే. నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ప్లాన్ ఉంది. ఈసారి లైఫ్ సెట్ మనకు అంతే. రే ఇంకొకసారి ఐడియా అన్నావు అనుకో, కనీసం పిక్ పాకెటింగ్ అయినా సరిగ్గా చేస్తావు. ఎవరినైనా కట్ చేస్తున్నప్పుడు టచ్ అయ్యావనుకో, నొక్కేసింది కూడా వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. ఈ దిక్కులేని వాడికి నీలాంటి వాడు తోడు లేకపోతే దొంగతనం కూడా చేత కాదు మచ్చా. నా జీవితం నీకు అంకితం. ఇవన్నీ ఒకటేసారి వేసుకుని ఊరేగి సావరా. ఏంది ఇదే? సంకలం రుద్దుకునేదా? గుబ్బు నా కొడుకు ఉన్నాడు ఈడ. ఏంది బస్ ఇంకా రాలేదా బ్రో? టైం ఎంత అయిందా? ఫోన్ ఆన్ అవ్వట్లేదు. ఓ వాచ్ లేదా? 3:50 అయింది బ్రో. ఓకే థ్యాంక్ యూ. ఈ బస్సులో ఎప్పుడు టైంకి రావు బ్రో అసలు. దొంగ 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 దొంగ. వీడేంటి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు? ఏ హలో, సుబ్బాన్ దొంగతనానికి వెళ్తుంటే అపశకనం ఏంటో. బ్యాగు ఎవరు చూడట్లేదు, నొక్కేస్తే పోయా. ఇన్ని పర్సులు కొట్టేసిన 5,000 కూడా రాలేదు. దొంగ దొంగ వచ్చాడు, అన్ని దోచుకుపోతాడు. లెక్కేస్తున్నాడు. అయ్యో తుస్సు, ఎంత కలెక్షన్? మన కలెక్షన్ కన్నా బయట అడుక్కునేవాడి కలెక్షన్ బెటర్.
మా నాన్న బాగా రే అది నీది. నా కలెక్షన్ చూస్తే అంటే కళ్ళు తిరిగిపోతాయి అంతే. ఒరే మర్యాదగా బ్యాగ్ కింద పెట్టు. ఈమె ఎప్పుడు వచ్చింది? అయిపోయారు. అమ్మాయిని చూసి ఏడుస్తావేంటి? చూడమ్మాయి, నీ బ్యాగ్ నీకు ఇచ్చేస్తాం. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నిన్నేమి బయలుదేరు. అబ్బచ్చా, నేను భయపడతా అనుకుంటున్నారా? మొత్తం వీడియో తీసా. దరిద్రుడా, ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు కదరా. ఇదిగో చూడమ్మాయి, మనం ఒక డీల్ కొత్తాం. నీ బ్యాగ్ నువ్వు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా దారి మేము చూసుకుంటాం. ఓకేనా? అంత లేదు, నా బ్యాగ్ అంతా చించేశాడు. నా డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఇచ్చారా? ఎంత అలా? ఎంత ఉంటుంది బ్యాగ్? ఒక 1000 ఉండదా? 10,000. ఏంటి బ్యాగ్ 10,000? ఇలా వస్తే దిగిపోయింది. ఏంది మా వాటపోయానువా? ఒరేయ్, మర్యాదగా డబ్బులు ఇవ్వండి, లేదా బొక్కలో దోయించేస్తా. ఈడిచ్చేస్తాడు. మావా నేనాటి నేను తెచ్చేదిరా. మొనాని కలపొద్దన్నావు కదా, ఇది నీ సమస్య, నువ్వే తెలుసుకో. చిన్నప్పటి నుంచి నువ్వే నా ధైర్యం, నువ్వే నా బలం. నీ ఆశీర్వాదం లేకుండా ఎప్పుడైనా నా రోజు మొదలైందారా? నన్ను సంకరాకి ఇచ్చావు కదా. ఇదిగో మేడం చూడండి, జరిగిందేదో జరిగింది, దాన్ని మర్చిపోండి. ఆ వీడియో డిలీట్ చేయండి. మా మొత్తం కలెక్షన్ లో 20% ఇస్తా. ఎవడికి కావాలరా నీ 20%? రేయ్, దొంగోడి దగ్గర షేర్ తీసుకునే అమ్మాయిలా కనిపిస్తుందారా? ఆడపిల్లరా? 40 ఇవ్వు. అమ్మాయిలు చెడిపినారు మావా. జాలి దయ కరుణ ఏమి లేకుండా అయిపోయినారు అమ్మాయిల మధ్య. హలో, ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? అమ్మమ్మమ్మ మీతో పెట్టుకోవట్లేదమ్మా. బ్లూ డ్రమ్లు, 11x ప్లేలు, కుక్కర్లు మీతో మా వల్ల అవదమ్మా. ఆచవు మాకొద్దమ్మా. వచ్చినట్టే పోతుంది. 40%. అరే మేడం బ్యాగ్ కూడా ఇటు అమ్మా. 40% మీ బ్యాగు. మేడం మొన్నే వాచ్ కొట్టాను, కొత్తది ఇచ్చేదా? మంచిదే మేడం. వీడియో డిలీట్ చేశాను మేడం, ప్లీజ్ మేడం. కావాలంటే ఇంకో 2 వాచ్లు ఎక్స్ట్రా ఎత్తుకోండి మేడం, బాగుండయి. దొంగ మొక్క మేడం. అయినా బాగుందిలే. డిలీట్ చేస్తుందిలే మా మంచి పిల్ల. అంతా ఈడి వల్లే. లేదంట్రా నీకు. మొత్తం కలెక్షన్ అంతా పోయింది కదరా. ఏంది బా ఏడేందో బ్యాగ్ దాచిపెట్టినావు నాకు తెలియకుండా? ఇది యాక్సిడెంట్ అయినోడు బ్యాగు. ఇది పనికిరాదు, ఇది కూడా పనికిరాదు, ఇది కూడా, ఇది అన్ని పేపర్లే. చెయ్యి. అన్నా ఇది నీదేనా? ఏంటిది? మంచి ఆఫర్ అన్నా. 1,80,000 నెలకి. సూపర్ అన్నా. ఆఫరా? ఎప్పుడన్నా జాయినింగ్? జాయినింగ్ చాలా మంచి కంపెనీ అన్నా. నువ్వు వెళ్ళిన తర్వాత నాకు కూడా జాబ్ చూడన్నా. నేను వెళ్ళాక కదా. 1,80,000 కదా? అవునన్నా. తప్పకుండా ఇప్పించేద్దామమ్మా, నువ్వు వెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అన్నా. 1,80,000 అంట మావా. ఏంద్రా వాడు జాబ్ అంటాడు, 1,80,000 అంటాడు. నాకు తెలియకుండా ఎప్పుడు జాయిన్ అయినా జాబ్ లో? ఈ పేపర్ల విలువ 1,80,000 అంటరా. ఏంది పేపర్లు ఇస్తే 1,80,000 ఇస్తారా? పా అయితే తెచ్చుకుందామా? ఈ పేపర్లు మనం ఒక కంపెనీలో ఇచ్చి ఆ కంపెనీలో మనం పనిచేస్తే 1,80,000 రూపాయలు జీతంగా ఇస్తారంట్రా. నెల రోజులు ఇన్ని పర్సులు కొట్టేసినా రావురా మనకి అంత డబ్బులు. హాఫ్ నాలెడ్జ్ నా కొడక. అవునా? బండిది అయితే ఫస్ట్ అన్నా. పొద్దున యాక్సిడెంట్ జరిగింది కదా, అతను బతుకున్నాడా చచ్చిపోయినాడా? అంత ఖచ్చితంగా అడుగుతున్నావంటే ఆ యాక్సిడెంట్ నువ్వే చేసుంటావు అన్నా. నేను పొద్దున అదరాబదరగా ఆఫీస్కి పోతామంటే అందుకని నిలబెట్టి చూడలేకపోతే అందుకని అడగతానన్నా. నీకు తెలుసా లేదన్నా? ఇంతకీ ఆడి కండిషన్ ఏంటి? ఎవడు గుద్దాడో కానీ చచ్చిపోయేలా గుద్దాడు. నువ్వేంద్రా నన్ను డౌట్ గా చూస్తారావా? నాకేదో బండి దొరది కూడా సక్రంగా రాదంటే నన్ను డౌట్ పడుతున్నాడా? బాయ్. రాహుల్, సేమ్ టు సేమ్ ఇదే కంపెనీ. అవునా? ఏది చూపి. సేమ్ కంపెనీ మచ్చా. మచ్చా వాడు చచ్చిపోయినాడు. ఎట్టో గట్ట నీ తెలివితో నువ్వే కంపెనీ నిలబెట్టాలరా. అది ఆల్రెడీ నిల్చోనే ఉంది బాయ్. అదిగా సంగతి. ఈ ఫోటో చూడు, ఈడు ఇలా ఉన్నాడు, మనం ఇలా ఉన్నాం. సరిపోతావా? రాహుల్, ఈ సిరీస్ కి నేను హీరోని. రెస్పెక్ట్. వాళ్ళకి తప్పదు, ఫ్రెండ్ క్యారెక్టర్ కాబట్టి నాకు తప్పదు. ఏదో చూపా. బా పెదాలు ఓకే, ముక్కు ఓకే, గడ్డం ఓకే,
కానీ నీకు ఒకటి కట్ చేసి సేమ్ డిటో అంటారా. ఏంటది? టెన్షన్ పడవాకరా, ఎంటుకులే ఎంటుకులు. సరిపోతావా? సేమ్ రా డిటో, అన్నదమ్ములు మాదిరి ఉంటారు అంతే. సరిపోతావా? సరిపోతారా, కంపెనీకి మనమే బెస్ట్. ఏంటి ఎవరు కనిపించట్లేదు? బాబాయ్ బాబాయ్ ఎటో వెళ్ళినట్టున్నాడు, ఫోన్ చేద్దాం. హలో హలో, ఎక్కడున్నావు? నేను మన ఆశ్రమం దగ్గరే ఉన్నా బాబాయ్. నువ్వెందుకు వెళ్ళావురా అక్కడికి? నన్ను పెంచిన చోటికి నేను రాకుండా ఎలా ఉంటా బాబాయ్? నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు నిన్ను అక్కడికి తీసుకురావటమేరా. ఏంటి బాబాయ్ అలా అంటావు? నువ్వు లేకపోతే నాకు ఇంకా దిక్కెవరు ఉంటారు చెప్పు? నీ వల్లే ఈ పొజిషన్లో ఉన్నా. ఒరేయ్, దొంగతనాన్ని కూడా గొప్పతనంగా చెప్పుకోవడానికి సిగ్గుండాలరా. ఏంటో బాబాయ్, నువ్వు తిడుతున్నా పోగినట్లే ఉంటుంది. నువ్వు ఊసినంత మాత్రం నా ఫోన్ నుంచి బయటపడదు. కానీ మన ఆశ్రమం అకౌంట్కి ఒక 5,000 కొట్టాను. పిల్లల్ని బాగా చూసుకో. ఒరేయ్, ఇదంతా నా కర్మరా. నీలాంటి దొంగ దగ్గర కూడా చేయి చాచాల్సిన పరిస్థితి వచ్చిందిరా. బాబాయ్, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఎవరు బాబాయ్? నీలాంటి దొంగ అయితే కాదులే. అయితే మరీ మంచిది. ఏంటి? ఏం లేదు ఏం లేదు. బాయ్. రే గౌతమ్, ఆగ్రా. ఉంటా బాబాయ్, నాకు చిన్న పని ఉంది. హలో. హాయ్. ఇట్రా. వెళ్ళిపోతుంది. బుడ్డది బుడ్డీలతో ఆడుకోకుండా నాతో ఏంటో పని. ఏంటి పాపా నీ ప్రాబ్లం చెప్పు. నా పేరు లిల్లీ. నా పేరు రోహిత్. 2 పేర్లు క్యూట్గా ఉన్నాయి. బాయ్. హలో. చెట్టు అంత మనిషిని ఇక్కడ మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? పెద్ద చెట్టు. చెప్పు. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకు ఫ్రెండ్గా ఉంటావా? నీకు నాతో ఫ్రెండ్షిప్ చేయాలని ఎందుకు అనిపించింది? ముఖం చూస్తే నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరని తెలిసిపోతుంది. కాదు, నాకు ఒకడు ఉన్నాడు, రాహుల్ అని. అమ్మాయిలు ఎవరైనా ఉన్నారా? లేరు. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. హలో మ్యామ్, అమౌంట్ అడ్జస్ట్ చేశారా? అవుతున్నాయండి. ఒక 1 మంత్ అలా పడుతుంది. వీలైనంత తొందరగా అడ్జస్ట్ చేసుకోండి మేడం. టైం అయిపోతే ఎవరు ఏం చేయలేరు. అలాగే అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వబోతున్న దొంగ అంటే సాఫ్ట్వేర్ దొంగ. బాగుంది మచా. నీకు ఆ చౌపోకు తీయేసి 3-4 గంటకు లైట్గా తీయేసి కొంచెం గడ్డం తీసి మంచి ఫార్మల్ చేసావంటే నువ్వు దొంగ అంటే ఎవరు నమ్మడమా? నేనే నమ్మలేను. నేను ఎలా ఉన్నా దొంగనే ఎవడు నమ్మడు. సారీ మచా, నేను తక్కువ అంచనా. ఇదో నీ సర్టిఫికెట్లు. దీంట్లో అన్నీ ఉన్నాయి. నీ డూప్లికేట్ పాన్ కార్డు, డూప్లికేట్ ఆధార్ కార్డు, ఆఫర్ లెటర్ అన్నీ ఉన్నాయి. వీడి పేరేంట్రా ఎంత పొడుగుంది? వీర వెంకట సుందర మనోహర్ రామానుచారి అంటే. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు అన్నీ ఉన్నట్టున్నాయిరా. వాని పేరు ఏడుంది ఎతకరా స్వామి నువ్వా? అది వాడి పేరేరా. ఈ పేరుతో ఇంటర్వ్యూకి వెళ్ళామంటే సగం టైం ఈ పేరు చెప్పడానికే సరిపోతుంది కదరా. అందుకే ఈ పేర్లో నుంచి క్యూట్ గా ఒక పేరుని దొంగలిద్దాం. కట్ చేద్దాం. ఓకే. రామా సూట్ అవ్వాలా? పోనీ వీరా. వీరత్వం ఉండాలి కదా మావా. సుందర్. సుందర్ అంత అందగాడు అనుకుంటున్నావా? నాకు అదే డౌట్. మనోహర.
తనియా ఇంకో పేరు ఎంచుకో. ఫైనల్ గా షార్ట్ అండ్ క్యూట్ గా చారీ. చారీ చారీ బాగుంది మౌనిక. పట్టు నేను సెట్ చేస్తా. రాహుల్, మచ్చా ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నాను. ChatGPTలో చూసి లోపలికి వెళ్ళి ఏం చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండు. ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని ఉంటా. ఓకే మచ్చా, ఆల్ ది బెస్ట్. మచ్చా లోపలికి వెళ్ళిపోయినావా? మచ్చా ఆఫీసులోకి వచ్చేసా మచ్చా. లోపలికి పోతానా చక్కగా పో. ఆడ హెచ్ఆర్ అని ఒకరు ఉంటారు, వాళ్ళ దగ్గర నీ ఫైల్ ఇచ్చావు అనుకో నీ పని అయిపోతుంది అంతే. హెచ్ఆరా? ఇదిగో పాప, ఇక్కడ హెచ్ఆర్ ఎవరు? నేనే. రే నా పక్కనే ఉందిరా. అయితే ఫైల్ ఇచ్చేయి. ఓ సుందర్. హెచ్ఆర్ నా పేరు. అదేంటి మొన్న ఇంటర్వ్యూలో సుందర్ అన్నావు? అంటే అది ఇంటర్వ్యూ కదా. ఇప్పుడు నేను ఆఫీసులో జాయిన్ అయిపోయాను కదా, ఇక్కడ నా పేరు చారి. అంటే అప్పుడు లుక్ కూడా ఏదో డిఫరెంట్ గా ఉంది, కానీ ఇప్పుడే. అంటే అది ఇంటర్వ్యూ కదా, ఇప్పుడు నేను జాయిన్ అయిపోయాను కదా. అయినా మొన్నే జాయిన్ అవుతా అన్నారు. మొన్న వచ్చేవాడికి యాక్సిడెంట్ అయింది. వాడేవాడు? బండి తోలినోడు. మరి మీరెందుకు రాలేదు? నేను వస్తున్న దారిలోనే యాక్సిడెంట్ అయింది కదా, అందుకే రాలేదు. ఏంటిది డౌట్ వచ్చింది? నాకేం అర్థం కావట్లేదు. నా సర్టిఫికెట్స్ తెంగరదిలాగా ఉంది. ఏంటి హెచ్ఆర్ నిలబడే ఇంటర్వ్యూ చేస్తున్నావు? దాస్, ఇతని న్యూ జాయినింగ్. ఎవరి టీము? మీ టీమే. మరి ఇక్కడ ఎందుకు నిలబెట్టావు? నా క్యాబిన్ పంపించచ్చు కదా. కానీ దాస్, లెట్ మీ కన్ఫర్మ్ ఆల్ ద డీటెయిల్స్. ఇతనికి ఆఫర్ లెటర్ ఇమ్మని చెప్పిందే నేను. ఇంకేం కన్ఫర్మేషన్ కావాలి నీకు? సర్టిఫికేట్స్ తీసుకొని నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి నా క్యాబిన్ పంపించు. ఓకే? సర్టిఫికెట్స్ నీకు కావాల్సింది తీసుకొని మిగతా నాకు ఇచ్చే. ఇదిగో అదే క్యాబిన్, వెళ్ళు. ముందా ఇయర్ ఫోన్స్ తీసేసే. ఇది ఆఫీస్, నీ ఇల్లు కాదు. మచ్చా ఓకేనా? ఎవరు? ఇక్కడేం చేస్తున్నావు? నేను ఇక్కడేం చేస్తే నీకెందుకు? నువ్వు పర్సులు కొట్టడానికి వచ్చావు కదా. నీ వయసు ఏంది? నువ్వు మాట్లాడే మాటలేంది? నాకు మొత్తం తెలుసు. ఏం తెలుసు నీకు? నువ్వు నీతో పాటు ఇంకొకడు ఉంటాడు కదా, గడ్డంతా జుట్టేసుకొని. మీ ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారని నాకు ముందే తెలుసు. దేవుడా, ఎందుకు దేవుడా నా జీవితంలో ఇన్ని క్యారెక్టర్స్ రాసావు? సినిమా చూసి మొత్తం చెప్పేస్తాను కదా దేవుడా. ఏయ్, నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు పై చూస్తావేంటి? అమ్మా ఏం లేదమ్మా, మా కష్టాలని మా దేవుడు చెప్పుకుంటానమ్మా, నిన్నేమనలేదమ్మా. సరే 200 ఇవ్వు. 200? 200 దేనికి? నిన్ను పోలీసులకి పట్టకుండా ఉండాలి కదా, అందుకు. బ్లాక్ మెయిలింగ్ కూడానా? త్వరగా ఇవ్వు, ట్యూషన్ కి టైం అవుతుంది. అయినా నువ్వు ట్యూషన్ పోయేదానికి నీకెందుకు 200? మా ఫ్రెండ్ కి కిండర్ జాయ్ కొనడానికి. కిడ్స్ కూడా కిండర్ జాయ్ కిండల్ చేస్తున్నారు మావా. నేను అడిగింది 200. నా దగ్గర కూడా లేదు, నాకు టైట్ గానే ఉంది. దీంతో కిండర్ జాయ్ వస్తుంది, నువ్వు నీ ఫ్రెండ్ షేర్ చేసుకోపోండి. ఇంకొకసారి పిల్లల ముందు దొంగతనం చేసావనుకో. అమ్మా అమ్మా ఇట్లేం చేయనమ్మా, నువ్వు వెళ్ళమ్మా. భరతమాత ముద్దు బిడ్డ. పిల్లకాయలు కూడా బెదిరిస్తున్నారు, ఏం బతుకేమో. రే ఏమైందిరా? మిస్టర్ చారి సార్, నువ్వు దొంగ అనుకున్నాను కానీ మరీ ఇంత పెద్ద దొంగ అనుకోలేదు.